ఏడుగురు దొంగలు కలిసి సక్సెస్ఫుల్గా ఒక దొంగతనం అనేది చేశారు. కాకపోతే వాటాలు పంచుకునే దగ్గర గొడవ పడి వాళ్ళ బండారాన్ని వాళ్ళే బయట పెట్టుకున్నారు. ఇప్పుడు నేను చెప్పింది ఒక కథ. కాకపోతే ఈ కథను పోల్చినటువంటి మరొక కథ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతుంది. యాదృచ్ఛికం ఏంటంటే మన కథలో ఏడుగురు దొంగలు, తెలంగాణలో ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు కూడా ఏడే. ఏంటి ఆ పేర్లు, ఎవరి ఆ పేర్లు అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ నేను రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయానని చెప్పేసి మీరు ఫీల్ అవుతారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, రోహిన్ రెడ్డి. మరి రోహిన్ రెడ్డి ప్రభుత్వంలో ఏంటో నాకైతే తెలియదు, అంటే ఈయన ఏ పదవిలో ఉన్నాడో నాకు తెలియదు. నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ మంత్రి గారు, నెక్స్ట్ వేం నరేందర్ రెడ్డి గారు, నెక్స్ట్ పొంగులేటి గారు, కొండా సురేఖ గారు, కొండా సురేఖ గారి ఓఎస్జీ అయినటువంటి సుమంత్ గారు. మొత్తం వీళ్ళు కూడా ఏడుగురే ఉన్నారు. గమనించరా, మన కథలో దొంగలు ఏడుగురు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏడుగురే ఉన్నారు. ఇది యాదృచ్ఛికం, అంతగా సీరియస్ తీసుకోకండి. అయితే ఏం చేశారు ఈ ఏడుగురు కలిసి అంటే, ఒక కంపెనీ దక్కన్ సిమెంట్ అని చెప్పి ఆ కంపెనీ నుంచి ఎక్స్టార్షన్ చేసేటటువంటి ఒక ప్రయత్నం అనేది జరిగింది. ఎక్స్టార్షన్ అంటే ఏంటి, ఇంగ్లీష్ మంచిగా ఉంది కదా, తెలుగులో చెప్తే డబ్బులు లాగేటటువంటి ఒక ప్రయత్నం అనేది జరిగింది. ఇది ఎక్కడ జరిగింది, ఈ రోహిన్ రెడ్డి. అసలు ఎవరి రోహిన్ రెడ్డి అని చెప్పేసి నేను చూస్తే రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర మనిషి అంట. అంటే రేవంత్ రెడ్డి శరీరం అయితే రోహిన్ రెడ్డి ఆత్మ అంట. ఆ రోహిన్ రెడ్డి ఆఫీసులో ఈ దక్కన్ సిమెంట్కి సంబంధించినటువంటి ఎక్స్టార్షన్, డబ్బులు లాగేటటువంటి ఒక కార్యక్రమం జరిగింది. అంటే డక్కన్ సిమెంట్ వాళ్ళు పాపం వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని భయపెట్టి డబ్బులు లాగే ప్రయత్నం చేశారు. ఆ భయపెట్టే ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో ఈ కొండా సురేఖ గారి ఓఎస్జీ ఎవరైతే ఉన్నాడో సుమంత్ అనేటోడు, ఈ వ్యక్తి కొంచెం ఆత్రం ఎక్కువైపోయి గన్ను తీసి పెట్టిండంట. పెట్టి డబ్బులు వసూలు చేసే ఒక కార్యక్రమం అనేది చేసినాడు. సరే, ఇదంతా ఎక్కడ జరిగింది అంటే హుజూర్ నగర్లో. ఎవరు హుజూర్ నగరు అంటే మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఇదంతా జరిగింది. అయితే 2 రోజుల కింద ఈ కొండా సురేఖ గారి ఓఎస్డీ సుమంత్ ఎవడైతే ఉన్నాడో ఈ వ్యక్తిని సస్పెండ్ చేయడం జరిగింది. ఓఎస్డీగా ప్రభుత్వం తొలగించింది. దాని తర్వాత కొండా సురేఖ గారి కష్టాలు ఇంకా 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 పెరుక్కుంటూ వచ్చినాయి. ఓఎస్డీని అరెస్ట్ చేస్తే మన సస్పెండ్ చేస్తే కష్టాలు ఏంది అని చెప్పేసి, జనరల్గా మాంత్రికుడి ప్రాణము చిలకల ఉంది అని చెప్పేసి చెప్తాం కదా మనం. ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రులు, ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ప్రాణం ఏడ ఉంటుంది అంటే ఈ ఓఎస్డీల దగ్గర, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గరే ప్రాణం మొత్తం ఉంటుంది. వాళ్ళు ఒకసారి నోరు తెరిచారనుకోండి మొత్తం కేల్కతం దుకాన్ బంద్. ప్రస్తుతం కొండా సురేఖ గారి ప్రాణం వచ్చేసి ఈ సుమంత్ ఓఎస్డీ దగ్గర ఉంది. అందుకే ఈ సుమంత్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారు, ఎందుకు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చిండంట, గన్ను తీసి పెట్టిండు అని చెప్పేసి. కంప్లైంట్ ఇస్తే దాని మీద యాక్షన్ తీసుకోనికి నిన్న రాత్రి పోలీసులు కొండా సురేఖ గారి ఇంటికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు, సుమంత్ ఈ ఓఎస్డీకి ఇల్లు లేదా అంటే లేదంట, ఈయన అక్కడే ఉన్నాడంట. ఆ సమయంలో అక్కడికి పోలీసులు వెళ్ళారు. అయితే విషయం ఏంటంటే పోలీసులు వెళ్ళాక అక్కడ చాలా పెద్ద తతంగం జరిగింది. నేను ఆ తతంగం మొత్తం మీకు చూపించాను కానీ సరే, తతంగం ఇగో ఈడ మొదలైంది. పోలీస్ ఆయన మఫ్టీలో పోయిండు. ఈమె ఎవరు అంటే సుస్మిత, కొండా సురేఖ గారి కుమార్తె సుస్మిత గారు. అయితే ఈమె నిన్న చాలా విషయాలు మాట్లాడేసింది. ఒకసారి ఈమె వీడియోలు ఈమె చూస్తే రాజకీయంగా తన తల్లి రాజకీయ జీవితాన్ని మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో లేకుండా చేసింది. అంటే ఆ లెవెల్లో మొత్తం మంత్రుల్ని ముఖ్యమంత్రితో సహా మొత్తానికి బురదలో వేసేసింది. సరే, ఏమేం మాట్లాడింది, ఇది పోలీస్ ఆయనంట మఫ్టీలో వచ్చిండు, ఆయన నిలదీస్తున్నది ఆమె. సరే, ఇంకా ఏమన్నా సరే, ఇందాక నేను రోహిన్ రెడ్డి అని చెప్పిన కదా, ఈయనే అనుకుంటా రోహిన్ రెడ్డి ఈయనే అనుకుంటా. ఓకే, ఎవరు, రేవంత్ రెడ్డి గారి ఆత్మ రోహిన్ రెడ్డి ఈయనే అనుకుంటా. ఈ సుమంత్ కొండా సురేఖ గారి ఓఎస్జీ ఉన్నాడు కదా, ఈ అబ్బాయి అనుకుంటా. అంటే చూడు, నీకు సుమంత్ లాగానే ఉన్నాడు, మ్యాచింగ్గా ఉన్నాడు, ఆ పేరు కరెక్ట్ మ్యాచ్ అయ్యిండు. రోహిన్ రెడ్డికి ఈయన కూడా బాగానే మ్యాచ్ అయ్యిండు, అది వేరే సంగతి. సరే, నెక్స్ట్ ఇవన్నీ ఎందుకని మనకి ఇక్కడ కొన్ని విషయాలు వినండి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను చెప్తా అండి, ఇప్పుడు మీరు అడిగిన చెప్పండి, పర్లేదు. కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సిఎంఓ నుంచి వచ్చిన, ఇది సిఎంఓ, మీరు ప్లీజ్ కమ్ హియర్. ఐ టెల్ యూ, ఎందుకంటే సిఎంఓ నుంచి అంటే
కొంచెం నిద్రలో ఉన్నారనుకుంటా ఆమె, ఎందుకంటే చాలా నైట్లో డిస్టర్బ్ చేశారు కదా, ఆమె నిద్రపోతున్నారేమో. నాకైతే కొంచెం నిద్రలో ఉన్నట్టుగా కనిపించారు సుస్మిత గారు. ముఖ్యమంత్రికి దగ్గర అంట రోహిన్ రెడ్డి. ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగాడు డెక్కన్ సిమెంట్స్ గురించి. అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు. దాన్ని బెదిరించుడు అన్నారు. సరే బెదిరించుడు అంటే ఎక్స్టార్షన్ అంటే పిస్తల్ వెంటే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. కరెక్ట్ చెప్పింది ఆమె, కరెక్ట్ చెప్పింది. ఎందుకంటే ఆఫీస్ ఎవరిది? ఆ రోహిన్ రెడ్డి కదా. సరే ఆ రోహిన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నాడా అని చెప్పేసి నాకు డౌట్ ఉండే. ఈ మాటలు విన్నాకనైతే క్లారిటీ వచ్చేసింది, ప్రభుత్వానికి రోహిన్ రెడ్డికి సంబంధం లే, కాంగ్రెస్ పార్టీలో ఉండడేమో, మరి అది నాకు తెలియదు. కానీ సరే నెక్స్ట్ ఇంకేమన్నా చెప్పారా? ఇంకిక్కడ రేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా నాన్న వాళ్ళనే మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నారు. వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళంత పైకి ఎదుగుతారు, అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి చేస్తున్నారు. నేను క్లియర్ గా చెప్తున్నాను. సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వారి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి, మేము చూడాలి. ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో, అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా, రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నారు. అంటే ఈమె ఏమంటుందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు కంప్లైంట్ ఇవ్వలేదు అంటుంది. సరే అప్పటికి ఆమెకి ఆ విషయం తెలుసు, మరి నిజంగానే ఇచ్చిండని చెప్పేసి చాలా మంది ఇప్పుడు అంటున్నారు. మరి ఇక్కడ ఏమంటుందో చూద్దాం సార్. అంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయచ్చు, ఆమె ఇబ్బంది పెట్టచ్చు, కానీ సుమంత్ని ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు? ఇదే అండి నేను అదే చెప్తున్నా. ఎటు చేసి ఎక్స్టార్షన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్ లకి ఇద్దామని చూస్తున్నారు అనేది. అంటే ఆమె ఏమంటుంది అంటే తన తండ్రికి నక్సలిజం బ్యాక్గ్రౌండ్ అనేది ఉన్నది. అయితే ఆ బ్యాక్గ్రౌండ్లో కొండా మురళి గారు ఆ బ్యాక్గ్రౌండ్లో అదేదైతే గన్ను పెట్టాడో సుమంత్ అనేటోడు తీసుకెళ్ళి ఆ గన్నుకి కొండా మురళి గారికి సంబంధం పెట్టి కొండా మురళి గారిని లోన్ వేసేటటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి కూతురుగా ఏమో బాధపడుతుంది. బాధపడడం తప్పేముంది? అది మొత్తం ఆయనండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి డైరెక్ట్గా కూతురే పేర్లు చెప్పేసింది. అయితే విషయం ఏంటంటే సరే ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం. ఇటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు. ఎందుకంటే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుమంత్ని పిలుచుకున్నాడు. మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్తల్, సీఎంఏ ఇచ్చుంటాడు కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్తల్ సీఎంఏ ఇచ్చుంటాడు కదా. మరి మా నాన్న పేరు తీసిండు అనుకోండి, రిఫార్మ్ అంటే గన్ను మా నాన్న ఇయ్యలే సుమంత్కి, గన్ను సీఎం ఇచ్చుంటాడు రోహిన్ రెడ్డికి అని చెప్పేసి మెల్లగా ఆ గన్ను కార్యక్రమము సీఎం అంటే గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీదకే నూకేటటువంటి కార్యక్రమం చేస్తుంది సుస్మిత గారు. నిజంగానే చాలా చాలా అంటే తెలివిగల మహిళ. ఇద్దరు బీసీ లీడర్లను దొక్కితే ఏమొస్తుందండి? కడియం శ్రీహరికి ఏమొస్తుంది? వీళ్ళందరికీ ఏమొస్తుంది? వేం నరేందర్ రెడ్డి ఆల్రెడీ అంతకు ముందు వరంగల్ ఈస్ట్ లో నించున్నారండి. వరంగల్ ఈస్ట్ మీద కన్నేసిండు ఆయన. ఎటు చేసి కొండా సురేఖని బయటికి పంపిస్తే వరంగల్ ఈస్ట్ ఆయన సొంతం అవుతుందని చూస్తున్నాడు. అది వరంగల్ ఈస్ట్ లో అంతకు ముందు ఆయన నించున్నాడు, ఆయన కంటెస్ట్ చేసిండు, ఆయన ఓడిపోయిండు. సరే నెక్స్ట్ సరే ఇది సంగతి. దీంతో పాటు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి ఆ వార్తలు అంటే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించనున్న రేవంత్ రెడ్డి అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే తొలగించనున్నారా అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంటే నిజంగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి మంచి రోజులు రాబోతున్నాయి. ఒకవేళ కొండా సురేఖ గారిని మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఈ 3 డిపార్ట్మెంట్లకి మంచి రోజులు వచ్చినట్టే. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మేడంకి మంత్రి పదవి ఎట్లొచ్చింది అన్నది ఆ దేవుడికే ఎరక, కానీ మంత్రి పదవికి మేడం మాత్రం అనర్హురాలు. నేను ఆమెను కించపరచడానికి మాట్లాడలేదు. నాకు కొండా సురేఖ గారు చాలా బాగా తెలుసు. అంటే తెలంగాణ ఉద్యమంలో రైల్ రోకో ఆ కార్యక్రమం నుంచి నాకు తెలుసు కాబట్టి, అంటే ఆమెకు నేను తెలియదు, అంటే నాలాంటి వాళ్ళని చాలామందిని చూస్తుంటాయి కాబట్టి నాకు మాత్రం ఆమె తెలుసు కాబట్టి నేను పర్సనల్గా ఆమె మీద అటాక్ చేయట్లేదు. కానీ ఆమె ఆ పదవికి అనర్హురాలు. ఎందుకు అనర్హురాలు అంటే ఒక మాట మాట్లాడము చేత కాదు ఆమెకి, ఒక పని సక్రమంగా చేయడం అనేది రాజకీయాలు చేస్తారు, చాలా బోల్డ్ లేడీ,
చాలా బోల్డ్గా మాట్లాడేస్తాడు. కానీ ఆ మాటలు మంత్రి పదవికి డ్యామేజ్ చేస్తాయి, ఆ కుర్చీకి డ్యామేజ్. అంటే ఆ పదవికి ఆమె అర్హురాలు కాదు. ఆమెను ఒకవేళ పదవి నుంచి పీకేస్తే నిజంగానే ఈ 3 ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, ఎండోన్మెంట్ ఈ 3 డిపార్ట్మెంట్లకి మంచి రోజులు వచ్చినట్టు పండగ చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి అధికారులు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ వీడియో నేను ప్లే చేస్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈయన సుమంత్ అనేటోడు. సుమంత్ని తీసుకొని, అంటే నిన్న పోలీసులు కొండా సురేఖ గారి ఇంటికి వెళ్ళారు సుమంత్ని అరెస్ట్ చేయడానికి. కానీ కొండా సురేఖ గారు సుమంత్ని తీసుకొని కారులో వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు ఏంటి అన్న విషయం మనం మాట్లాడదాము. అంతకంటే ముందు మరిన్ని మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే క్వార్టర్స్కు రావాలని ఫోన్ చేసిన మీనాక్షి నటరాజన్. మరి కాసేపట్లో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ కానున్న మంత్రి కొండా సురేఖ. ఇక్కడ మనం చూసుకుంటే ఇక మొత్తం కథ ఉంది. ఇగో ఈడ ఉన్నాడు చూడండి, ఈడ ఉన్నాడు చూడండి రోహిన్ రెడ్డి ఈయన. నెక్స్ట్ ఇంకేముంది, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు తెలంగాణలో మొత్తం భూములు కబ్జా చేస్తున్నారు అంటే ఆమె మాట్లాడే క్రమంలో ఈ సుస్మిత గారు చాలా విషయాన్ని బయటపెట్టింది. చాలా అంటే చాలా విషయాన్ని. ఎలా బయటపెట్టింది ఈ విషయాన్ని అంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఎలా అమ్ముకుంటుంది, ఎలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగుతుంది, ఎలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తెలంగాణ ప్రజలకి సంబంధించినటువంటి ఆస్తి భూములని కొల్లగొడుతుంది అన్నది చాలా డీటెయిల్గా చాలా బాగా చెప్పింది ఆమె. సరే టెన్షన్లో పడి నిజాలన్నీ బయటికి చెప్పేసింది. ఏంటి ఆ నిజాలు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పింది ఆమె. ఏంటి అది, మంచిరేవులోని విల్లాస్ కట్టుకున్న కొందరు వ్యక్తులు దారి కోసం ఎండోన్మెంట్ భూమి అడిగారు. అంటే విల్లాస్ కట్టుకున్న వాళ్ళు దారి కావాలి మాకని ఎండోన్మెంట్ భూమి. ఎండోన్మెంట్ మంత్రి ఎవరు, కొండా సురేఖ గారు. ఆమెని అడిగారట. ఇది ఇస్తే పక్కన ప్రైవేట్ ల్యాండ్ ఇస్తామని అన్నారు. అంటే ఈ దారి కోసం మాకు భూమి ఇస్తే పక్కన ప్రైవేట్ ల్యాండ్ మీకు ఇస్తాం, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి ఇస్తాం. వెరీ గుడ్. ఈ ఫైల్ మీద కొండా సురేఖ సంతకం చేస్తే జపాన్లో ఉన్న రేవంత్ రెడ్డి ఆ ఫైల్ని ఆపించారు. ఒక దారి అడిగితే ఒక మంత్రి సైన్ చేస్తే ముఖ్యమంత్రి జపాన్లో ఉండి ఫైల్ని ఆపించాడు. ఎందుకు ఆపించాడు? ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఆ భూములను కబ్జా చేయాలని చూస్తున్నారు. అందుకే మా అమ్మ సంతకం పెట్టిన ఫైల్ని రేవంత్ రెడ్డి ఆపేశారు, కొండా సురేఖ కూతురు సుస్మిత. దీంతో పాటు ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే అసలు ఎవరి రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళకి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం ఏముంది, ఆ రేవంత్ రెడ్డి తమ్ముళ్ళకి గన్మ్యాన్లను ఇచ్చారు అని చెప్పేసి కూడా ఆమె కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అంటే తెలంగాణని ఎలా అమ్ముకుంటున్నారు అన్న విషయం బయటపడ్డది. అంటే దేవుడు ఉన్నాడు కదా, ఎన్ని రోజులు దాస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే సరే ఒకసారి ఇది కూడా వినిద్దాం. ఢిల్లీ కదా చాలా బాధాకరంగా ఉందని నేను మాట్లాడడానికి నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్. ఇక్కడ ఒక్కసారి ఆపుతానండి. నిజంగానే ఆమె ఫైర్ బ్రాండ్. కాకపోతే మంత్రి పదవిలో కూర్చోనే వ్యక్తి ఫైర్ బ్రాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మంత్రి పదవిలో కూర్చున్న వ్యక్తి ఒక చదువుకున్న వ్యక్తి, ఆ పదవికి న్యాయం చేయగల వ్యక్తి అయితే చాలు. ఫైర్ బ్రాండ్ అయ్యి ఏమైంది, కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, ఎవరిని ఎంత నోటికి వస్తే అంత మాట్లాడేయడము. నాగార్జున గారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి కొన్ని సంవత్సరాలు, దశాబ్దాల నుంచి సంబంధాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు టీడీపీకి రండి అని చెప్పేసి అక్కినే నాగేశ్వరరావు గారిని పిలిస్తే లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయింది ఆయన. అంత పాత సంబంధాలు ఉన్నటువంటి నాగార్జున గారి పర్సనల్ విషయాలకు వెళ్ళి ఆయన కోడల గారి గురించి, అప్పటి కోడల గారి గురించి, సమంత గారి గురించి ఇష్టారీతిన వాగడం అనేది ఫైర్ బ్రాండా? ఇది కరెక్టా? ఒకసారి ఆలోచించాలి. సరే కంటిన్యూ. ఢిల్లీలో అవమానం రేవంత్ రెడ్డి అండి ఏ పడితే మాట్లాడతాడండి ఆయన. మా అమ్మతోటి అసలు ఆయన చక్కగా మాట్లాడిందే ఉన్నాడు. ఇష్టపడకూడదు అండి. అంటే బీసీలంటే అంత చులకన భావం ఎందుకండి? బీసీలు ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో. ఇప్పటివరకు బయటికి రాలేదు, నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఢిల్లీలో అందరూ ఖర్గే గారు ఉన్నారు, అందరూ మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు, సీఎం ఉన్నారు, ఖర్గే ఉన్నారు, అందరు ఉన్నప్పుడు
మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది, పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కన ఉన్న ఖర్గేకి హిందీలో ఇందుకే ఇంటికి రానియా ఏమన్నా అంటే ఏదో ఒకటి చెప్తుంది, 10 పిటిషన్లు పట్టుకొని వస్తుంది, 10 పనులు పట్టుకొని వస్తుంది, ఈ పని చేయంటది, ఆ పని చేయంటది, ఈ పని చేయంటది. మరి ఏడికి పోయినండి పని చేయొద్దా? ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా? మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి. ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తున్నా అప్పటికప్పుడు పోయిన ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పటికప్పుడు పోయినా. ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ? జ్యోతి ఏది పిలిపిస్తారు జ్యోతి. ఆ రోజు ఢిల్లీలో అమ్మ ఏడ్చిందా? దేని గురించి ఏడ్చింది? ఏడ్చిందా? ఏమని చెప్పింది? ఆమెతో కూడా చెప్పిస్తుంది, అది కూడా విన్నాం. నేను కూడా అంత చూడలే వీడియో మొత్తం. గట్టి చెప్పమ్మా, కొంచెం లోడ్గా చెప్పండి. ఇంకా గట్టి చెప్పు. సరేనండి, ఇక ఆమె గట్టిగా చెప్తలేదు, ఆ మాటలు మనకు వినపడగని ఫైనల్గా ఢిల్లీకి తీసుకెళ్లి కొండా సురేఖ గారు ఇజ్జత్ తీసిండంట రేవంత్ రెడ్డి. అక్కడ తీసుకెళ్ళి ఏదో అన్నాడంట, పాపం ఆమె ఏడ్చేసింది. అంటే బీసీలు అంటే అంత చిన్న చూపా అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు కొండా సురేఖ గారి కూతురు. కాకపోతే మీకు ఒక వీడియో గుర్తుందా? సమయానికి నా దగ్గర ఆ వీడియో లేదు. ఆ వీడియో అంటే అసెంబ్లీలో నిలబడి రేవంత్ రెడ్డి మా అక్కలు ఏం కావాలన్నా మా అక్కలు నా కాడికి వస్తారు, మా అక్కలు వస్తే నేను లేచి కుర్చీ వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి. సరే, అవన్నీ సినిమా డైలాగ్ నడుస్తుంటాయి. అంటే చేసేది ఒకటి ఉంటుంది, చెప్పేది ఇంకోటి ఉంటుంది. దాన్ని రాజకీయాలు అంటారు. రాజకీయాలలో పండి ముదిరిపోయిండు రేవంత్ రెడ్డి. అంతగా కేసీఆర్ గారు ముదరలే. నాకు అదే బాధ వేస్తుంది. సరే, నెక్స్ట్ ఏమైనా ఉందా? ఇంకా చూసేద్దాం. రోహిన్ రెడ్డిపై మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేసిన ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకులు. ఓకే, డీసీసీ మీటింగ్లో నాయకుల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో తమపై కేసులు పెట్టిస్తానని రోహిన్ రెడ్డి బెదిరించినట్టు మీనాక్షి నటరాజన్కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు. అసలు ఎవడి రోహిన్ రెడ్డి? ఈ వ్యక్తికి మన ప్రభుత్వానికి సంబంధం ఏంది? కాంగ్రెస్ కండువా కప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయి ఉండొచ్చు. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ప్రభుత్వంలో ఏలు పెట్టడం ఏంది? ప్రభుత్వంలో ఏదైనా పోస్ట్ ఉందా? అంతగా రేవంత్ రెడ్డి గారికి నచ్చినటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డి ఆత్మ అయినటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు కొండా సురేఖ గారిని తొలగించి ఆమె ప్లేస్లో పెట్టమనండి, మరి మంత్రిగా అయిననే ఏముంది? అటు ఎమ్మెల్సీ ఆ బ్యాక్ డోర్ నుంచి పెట్టి తీసుకెళ్ళమనండి, ఏముంది? అందులో తప్పే ఉంది. కొండా సురేఖ గారి కంటేనైతే చదువుకున్నాడే కదా. సరే, కొంచెం లాగే మనిషి. ఇక ఆమె ఏం తక్కువ లాగిందా, వీళ్ళేం తక్కువ లాగారా? మొత్తానికి అందరూ కలిసి తెలంగాణ సంగనాకి ఇచ్చేసారు. 10 ఏళ్ల పాటు కష్టపడి తెలంగాణని ఒక స్థాయికి తీసుకెళ్తే కేసీఆర్, ఆ తెలంగాణని కేవలం 22 నెలల్లో ఈరోజు మళ్ళీ భూస్థాయికి తీసుకొచ్చారు మన గౌరవనీయ కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ఎవరు? మన నాయకులు, కాంగ్రెస్ నాయకులు. సరే, దీంట్లో ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓటు వేసి గెలిపించింది మనమే కదా. ఆ విషయం కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. నిజంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులు చూసి ఎక్కడో కాలుతుంటే తప్పకుండా జూబ్లీ హిల్స్తో పగ తీసుకునేటువంటి ఆస్కారం అన్నది ఈరోజు ప్రజలకు ఉంది. తప్పకుండా పగ తీసుకోండి. జూబ్లీ హిల్స్లో ఓటు బీఆర్ఎస్కి గుద్దితే కాంగ్రెస్ పార్టీ కదిలిపోవాలి. సరే, ఏదేమైనా కొండా సురేఖ గారి మంత్రి పదవి ఉంటుందా, ఊడుతుందా? ఈ విషయం మీద తప్పకుండా ఈ ప్రశ్నకి సమాధానం అనేది కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రమే కాదు, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.